Hello friends, good evening to all of you. Welcome to Ekalavya Express Day 12. ఇన్ కేస్ మీరు లాస్ట్ 11 days వీడియోస్ మిస్ అయినట్టయితే మీరు సెపరేట్గా మనకు వాటికి ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ మీరు చెక్ చేయొచ్చు. ఓకే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చెక్ చేయొచ్చు. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయేది కాన్ఫ్లిక్ట్స్ ఇన్ న్యూస్. అంటే మనకి లాస్ట్ 1 yearలో కొన్ని ప్రాంతాలు కొన్ని ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితుల వల్ల అవి వార్తల్లో ఉన్నాయన్నమాట. అవేందో మనం ఒకసారి మ్యాప్ కౌంటింగ్ ద్వారా చూద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను, దాని నుంచి మీరు పీడిఎఫ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సరే, ఈరోజు మన కంటెంట్స్ వచ్చేసి ఇవి మనకి ఇజ్రాయెల్ పాలస్తీనా దగ్గర నుంచి మాల్దీవ్స్ అనుకోండి, ఇరానియన్ ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయిల్ వాళ్ళు ఇరాన్ వాళ్ళ యొక్క ఎంబసీ ఉంది కదా సిరియాలో, దానిపైన దాడి చేశారు అదనుకోండి, లేదా రెడ్ సీ హౌతీ రెబల్స్ అదైనా సరే, ఇవన్నీ కూడా మనం ఖతార్కి సంబంధించిందైనా సరే, మన ఇండియన్ నేవీ వాళ్ళకి ఉరిశిక్ష పడితే తర్వాత రద్దయింది కదా, ఇలా మనకి లాస్ట్ 1 year ఇండియా నేపాల్ బార్డర్ అయినా సరే, చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ని క్లెయిమ్ చేయడమైనా సరే, ఈ లాస్ట్ 1 yearలో ఏమేమి డెవలప్మెంట్ జరిగినాయో అన్నీ కూడా కాన్ఫ్లిక్ట్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వార్తల్లో ఉన్న ప్రదేశాలు, ఇది ఈ యొక్క వార్తల్లో ఉన్నటువంటి ఘర్షణాత్మకమైనటువంటి ప్రదేశాలు, కాన్ఫ్లిక్ట్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించింది. ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇవి చెప్తాను, జాగ్రత్త వినండి. లాస్ట్ టైం కొద్దిగా మనకి ఈ యొక్క బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా మీకు కనిపించలేదన్నారు కదా, బ్రైట్నెస్ ఇప్పుడు మనకి సెట్ అయిపోయింది, డోంట్ వరీ. సో మనకి ఇజ్రాయెల్ పాలస్తీనాలో బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇజ్రాయెల్లో 2 భాగాలుగా పాలస్తీనా ఉంది. ఒక భాగం వచ్చేసి మనకి గాజా అంటాం, ఇంకొక భాగాన్ని మనం వెస్ట్ బ్యాంక్ అంటాం. వెస్ట్ బ్యాంక్, గాజా. ఓకే, ఈ వెస్ట్ బ్యాంక్ అనేది మనకి ఇక్కడ జోర్డాన్ రివర్ అనేది ఉంటుంది. జోర్డాన్ రివర్కి వెస్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం వెస్ట్ బ్యాంక్ అంటాం. ఇది మనకి ఇక్కడ గోలాన్ హైట్స్ అని ఉంటుంది. గోలాన్ హైట్స్ని సిరియా నుండి ఇజ్రాయెల్ అనేది ఆక్రమించడం జరిగింది. అలానే గతంలో నేను మీకు ప్లేసెస్ ఇన్ న్యూస్ అప్పుడు ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్యలో ఉన్నటువంటి ఒక బౌండరీ పేరు చెప్పాను. ఆ బౌండరీ పేరు ఏందో మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద బౌండరీ నేమ్? అది అఫీషియల్గా కాదు, యుఎన్ఓ దాన్ని బౌండరీగా డిక్లేర్ చేసిందని చెప్పాను, దాని పేరు ఏందో మీరు చెప్పాలి. మరి ఇక్కడ మీరు ఇజ్రాయెల్కి ఈ యొక్క క్లాక్ వైజ్ చూస్తే కనుక బార్డర్స్ ఉన్నటువంటి ఏంటి, లెబనాన్, దాంతోపాటు సిరియా, దాంతోపాటు జోర్డాన్, అలానే ఈజిప్ట్. మరి ఇజ్రాయెల్కి మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం బార్డర్ ఉందా? ఎస్. మరొకసారి మధ్యధరా సముద్రాన్ని బార్డర్గా కలిగినటువంటి దేశాలు ఎంతో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇటలీ ఒకటి ఉంది, ఇటలీ. నెక్స్ట్ స్లోవేనియా, దాని తర్వాత క్రొయేషియా, దాని తర్వాత బోస్నియా, మాంటినెగ్రో, అల్బేనియా, గ్రీస్, టర్కీ, సిరియా 9, 10th one సైప్రస్, 11th one లెబనాన్, 12th one ఇజ్రాయెల్ ఇందాక మనం చూసాం, 13th one ఈజిప్ట్, 14th one లిబియా, 15th టునీషియా, 16th అల్జీరియా, 17th మొరాకో, 18th స్పెయిన్, 19th ఫ్రాన్స్. ఇవి మనకు ఓవరాల్గా మనకి ఈ యొక్క దేశాలు అన్నమాట. అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక సైప్రస్, ఇక్కడ సైప్రస్ అని ఉంది 20, ఇక్కడ సైప్రస్ ఐలాండ్, ఇది సైప్రస్ ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే ఇక్కడ సిసిలీ అన్నటువంటి ద్వీపం చూడొచ్చు, ఇది దేశం కాదు, ఇటలీకి సంబంధించింది. కార్సికా, ఇది కూడా ఇటలీ వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ మనకి నెపోలియన్ పుట్టాడనమాట. ఇవి మనకి ముఖ్యమైనటువంటివి దేశాలు, ఈ యొక్క మెడిటరేనియన్ సీని బార్డర్ని చేసుకున్నటువంటి దేశాలు అనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా ఎందుకు యుద్ధం జరుగుతుంది ఏంది అనేది ఇది మీకు వివిధ సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం దీనికి సంబంధించి. అలానే ఇది మనకి ఈ యొక్క లొకేషన్ వచ్చేసేసి మిడిల్ ఈస్ట్లో ఉంది. ఇజ్రాయెల్కి ఉన్నటువంటి బార్డర్స్ ఏందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఉన్నటువంటి దేశాల యొక్క బార్డర్స్. దాని తర్వాత బాల్ఫోర్ డిక్లరేషన్ 1917లో అయింది. ఇది మనకి ఇజ్రాయెల్ని ఒక దేశంగా ఏర్పాటు చేసిందనమాట. జూస్ ఎవరైతే జర్మనీ నుండి ఈ యొక్క వలస వెళ్ళారో వాళ్ళకి సపరేట్ దేశం ఇస్తూ ఇజ్రాయెల్గా డిక్లేర్ చేసింది మనకి బాల్ఫోర్ డిక్లరేషన్. 6th Day War, ఇది కూడా ఇంపార్టెంట్. 6th Day War 1967 మనకు వరల్డ్ హిస్టరీ నుంచి కూడా వరల్డ్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ అడుగుతున్నారు మనకి. ఓకే, లాస్ట్ టైం World War II అడిగారు క్వశ్చన్. ఇక్కడ మీరు 6th Day War 1967 ఇది ఎవరెవరికి మధ్యలో జరిగింది? ఇజ్రాయెల్కి, దాంతోపాటు ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, ఈ 3 దేశాలకు ఇజ్రాయెల్కి మధ్యలో జరిగింది. ఈ యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ ఏ ప్రాంతాలను పొందింది? సిరియా నుండి గోలాన్ హైట్స్, అలానే మనకి జోర్డాన్ నుండి వెస్ట్ బ్యాంక్, ఈజిప్ట్ నుండి సినాయి పెనున్సులా అండ్ గాజా స్ట్రిప్ పొందింది. గాజా స్ట్రిప్ ఇప్పుడు వీళ్ళ దగ్గరనే ఉంది. సినాయి పెనున్సులాని వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు. ఎవరికి? ఈజిప్ట్ వాళ్ళకి. ఇంకో సింపుల్ క్వశ్చన్ మీకు, ఈ సినాయి పెనున్సులాలో రీసెంట్గా ఒక కాప్ సమావేశం జరిగింది. ఎన్నవ కాప్ సమావేశం? COP 27 COP 28? ఆన్సర్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ హమాస్. మరి ఈ యొక్క వెస్ట్ బ్యాంకులో ఎవరైతే ఉన్నారో పాలస్తీనా హక్కుల కోసం ఎవరైతే వెస్ట్ బ్యాంకులో సాధిస్తున్నారో వీళ్ళని హమాస్ అని, అలానే గాజాలో ఉన్న వాళ్ళని హమాస్ అని, వెస్ట్ బ్యాంక్లో ఉన్న వాళ్ళని ఫతా అని మనము ఈ యొక్క 2 వేర్పాటువాద ఈ గ్రూప్స్ని మనం
ఈ నేమ్స్ ఇవ్వడం జరిగింది, హమాస్, దాంతోపాటు ఫతాస్. ఓకే, మరి ఇక్కడ చిన్న శాంపుల్ క్వశ్చన్ మీకు, హూ టుక్ ఓవర్ పాలస్తైన్ ఆఫ్టర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ఒటోమన్ ఎంపైర్. ఒటోమన్ ఎంపైర్ మొత్తం మనకు విచ్ఛిన్నమైన తర్వాత పాలస్తీనా అని ఎవరి కంట్రోల్లో వెళ్ళింది? ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, మీకు చాలా ఇంపార్టెంట్, ఇది మనకి ఖిలాఫత్ ఉద్యమానికి కూడా సంబంధించింది. నెక్స్ట్ మాల్దీవ్స్. ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్కి వెళ్ళి కొన్ని ప్రాజెక్టులు, కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఇనాగ్రేట్ చేసి లక్షద్వీప్ గొప్పతనం చెప్పారో, అప్పుడు మాల్దీవ్స్ నుంచి కొంతమంది మన లక్షద్వీప్ని ట్రోల్ చేయడం, మాల్దీవ్స్కి సంబంధించినటువంటి 3 మినిస్టర్లు కూడా ఈ వివాదంలో ఉండడం, దానివల్ల వీరు 3 కూడా ప్రభుత్వం నుంచి సస్పెండ్ కూడా కావడం మనం చూసాం. ఈ సందర్భంలో ఒకసారి మరి కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఏంది ఇక్కడ మనకి? మాల్దీవ్స్, అలానే ఇండియా. మాల్దీవ్స్, ఇండియా. ఇక్కడ మీకు 3 డిగ్రీస్ ఉంటాయి, 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్, 10 డిగ్రీ ఛానల్. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. 8 డిగ్రీ ఛానల్ అంటే మాల్దీవ్స్కి లక్షద్వీప్కి, అంటే మాల్దీవ్స్కి ఇండియాకి సపరేట్ చేసేది ఏంది మనకి 8 డిగ్రీ ఛానల్. 9 డిగ్రీ ఛానల్ అంటే విత్ ఇన్ ఇండియాలోనే మాల్దీవులలోనే మనకి లక్షద్వీపులలోనే, లక్షద్వీపులో మినీకాయ్, లక్షద్వీప్లో మినీకాయ్ని దాంతోపాటు కవరత్తిని సపరేట్ చేసేది 9 డిగ్రీ ఛానల్. మరి 10 డిగ్రీ ఛానల్ వచ్చిందనుకోండి మనకి 10 డిగ్రీ ఛానల్, ఇది మనకి అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్ని సెపరేట్ చేసేది మనకి 10 డిగ్రీ ఛానల్. ఈ విధంగా మనకి 8 డిగ్రీ, 9 డిగ్రీ, 10 డిగ్రీ అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, మనకి ప్రధాని గారు లక్షద్వీప్కి వెళ్ళారు కాబట్టి ఒకసారి లక్షద్వీప్ చూసినట్టయితే కనుక, లక్షద్వీప్ ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి మినీకాయ్. అలానే కొన్ని ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఏంటి ఇక్కడ మనకి? కవరత్తి, అలానే అమీన్ దీవి, ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట లక్షద్వీప్ వచ్చేసేసి. ఓకే, మరి మాల్దీవ్స్లో మనకి మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చేసి మాలే. ఇక్కడ మనం గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ అనేది కూడా పెడుతున్నాం. ఈ యొక్క మాల్దీవ్స్ అనేది ఈక్వెటార్కి కంప్లీట్గా నార్త్లోనే ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది మాల్దీవ్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే, 3 మినిస్టర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఇండియా పైన డెరగేటరీ రిమార్క్స్ని చేసినందుకు గాను. ప్రైమ్ మినిస్టర్ గారు మనకి లక్షద్వీప్ విజిట్ చేసి అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ ఓపెన్ చేశారు. ఆ సందర్భంలో లక్షద్వీప్ గొప్పతనని చెప్పారు. లక్షద్వీప్లో మన కవరత్తి ఐలాండ్ ఉందని చెప్పాను కదా, కవరత్తి అనేది లక్షద్వీప్ యొక్క క్యాపిటల్. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, కవరత్తి ఇస్ ఏ లక్షద్వీప్ క్యాపిటల్. ఓకే, సారీ కవరత్తి ఇస్ ఏ లక్షద్వీప్ క్యాపిటల్. ఇందాక మినీకాయ్ అన్నాను కదా, కవరత్తి ఇస్ ఏ లక్షద్వీప్ క్యాపిటల్. నెక్స్ట్ ఇది మనకి లక్షద్వీప్ యూటీగా ఎప్పుడైందో చూసినట్టయితే కనుక, సో ఇన్ అరౌండ్ మనకి 1980s. ఓకే, సో 1980s ఎప్పుడైతే కనుక మనం యూటీస్ రీఆర్గనైజ్ చేశామో అప్పుడు లక్షద్వీప్ కూడా యూటీని మనం రీఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ యొక్క కవరత్తి ఐలాండ్ అనేది అగత్తి ఐలాండ్ అండ్ ఆండ్రాట్ ఐలాండ్ మధ్యలో ఉంది. చూసినట్టయితే ఇక్కడ మీకు కవరత్తి ఐలాండ్స్, అగత్తి ఐలాండ్స్, దాంతోపాటు ఆండ్రోట్ ఐలాండ్ వీటి మధ్యలో ఉంది ఇది మనకి. ఈ డీటెయిల్స్ మీకు తెలిసి ఉంటే సరిపోతుంది. లక్షద్వీప్ ఐలాండ్స్, సో 1956 యూటీ. ఓకే, 1956. మనకి 1980s వచ్చేసి గోవా యాక్చువల్లీ యూటీ నుండి స్టేట్ అయింది 1987లో, 61లోనేమో యూటీ అయింది. ఇది మనకి 1956లో యూటీగా అయింది మనకి లక్షద్వీప్ ఐలాండ్స్. 36 ఐలాండ్స్ ఉన్నాయి ఓవరాల్గా లక్షద్వీప్లో. మనకి కోరల్ రీఫ్స్ సంబంధించినటువంటి ఐలాండ్స్ కూడా కొన్ని మనకు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మెయిన్ ప్రిన్సిపల్ ఐలాండ్ వచ్చేసి మనకి ఇక్కడ మినీకాయ్ అని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ మనకి 10 ఐలాండ్స్లో ప్రజలు నివసిస్తున్నారు. క్యాపిటల్ కవరత్తి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి కొల్కాలి, దాంతోపాటు పరిచకాలి, ఇవి 2 కూడా ఫోక్ ఆర్ట్స్ ఫామ్ మెయిన్గా ఉన్నవి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటిగ్రల్ కల్చర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉండేటటువంటి పాపులర్ డ్యాన్స్ ఫామ్ ఏంది? లావా ఈజ్ పాపులర్ డ్యాన్స్ ఫామ్. నెక్స్ట్ ఇండియా మాల్దీవ్స్ని మనము ఇండియా మాల్దీవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్రూషియల్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా మనం మాల్దీవ్స్ వాళ్ళ తీవ్రవాదుల సమస్య ఎదుర్కొన్నప్పుడు మనం తీవ్రవాదుల నుంచి కాపాడినాం. ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా వాళ్ళకు వాటర్ క్రైసిస్ ఉన్నప్పుడు మనం వాటర్ క్రైసిస్ వాళ్ళు బయటపడడానికి హెల్ప్ చేసినాం. దాని తర్వాత సునామీ సమయంలో హెల్ప్ చేసినాం. అలానే ఆపరేషన్ సంజీవని ద్వారా మనకి వ్యాక్సిన్స్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఓకే, అదే సందర్భంలో ఇండియన్ ఓషన్లో వివిధ దేశాలకు సహాయం చేయడానికి గాను సాగర్ అన్న పాలసీని తీసుకొచ్చింది. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పేసి డిఫెన్స్ ఎక్సర్సైజెస్ మనం మాల్దీవ్స్తో ఉన్నవి ఎకువీరిన్, దోస్తీ, ఏకత, ఆపరేషన్ షీల్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మనం మాల్దీవ్స్లో గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ మాల్దీవ్స్లో నుంచి ఇండియా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ కూడా కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ వచ్చింది. ఆ క్యాంపెయిన్లో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తే ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. ట్రై చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై 10 డిగ్రీ ఛానల్. ఇక్కడ 10 డిగ్రీ ఛానల్ వేటిని వేరీ చేస్తుంది? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మనం నేపాల్కి సంబంధించింది. నేపాల్ వాళ్ళు రీసెంట్గా కరెన్సీలో ఈ యొక్క కాలాపాని ప్రాంతాన్ని వాళ్ళ కరెన్సీ నోట్ పైన వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక భూభాగంగా ప్రకటించుకున్నారనమాట. ఇది మెయిన్గా వచ్చినటువంటి ఇష్యూ. ఓకే, సో మన ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏంది?
ఈ యొక్క లింపియాదురా, దాంతోపాటు కాలాపాని, ఓకే, కాలాపాని అండ్ లిపులేక్, కాలాపాని, లిపులేక్ అండ్ లింపియాదురా, ఓకే, లింపియాదురా, కాలాపాని, లిపులేక్. ఈ 3 ప్రాంతాలు కూడా యాక్చువల్లీ 3 ప్రాంతాలు మనకు ఈ 3 ప్రాంతాలని ఒకప్పుడు ఈ 3 ప్రాంతాల గుండా మనకి రివర్ కాళీ అని ప్రవహించేది, కాళీ రివర్ అని ప్రవహించేది. ఈ కాళీ రివర్ అనేది కాళీ రివర్కి వెస్ట్ వైపు ఉన్నది నేపాల్ అయిపోవాలి, యాక్చువల్గా ఈస్ట్ వైపు ఉన్నది ఇండియా రావాలి. కొన్ని రీజన్స్ వల్ల కాళీ రివర్ తన యొక్క ప్రవాహాన్ని మార్చుకోవడం వల్ల ఈ ప్రాంతాన్ని నేపాల్ ఏం చేస్తుందంటే ఇది మాకు సంబంధించింది అని క్లెయిమ్ చేస్తుంది, మాకు సంబంధించిందని క్లెయిమ్ చేస్తుంది. మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం కావాల్సింది ఏంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క దీన్ని అంటే తమ ప్రొటెస్ట్ నిరసన చెప్పడం జరిగింది. నేపాల్ వాళ్ళు తమ యొక్క 100 రూపీస్ కరెన్సీ పైన యొక్క ఈ లిపులేక్, లింపియాదురా అండ్ కాలాపాని ప్రకటించుకున్న తర్వాత, ఎందుకంటే అవి మనకి వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు కాబట్టి వాళ్ళు ఏకపక్షంగా ప్రకటించుకోవడం అనేది కరెక్ట్ కాదు. 2020లో నేపాల్ అనేది వాళ్ళ అప్డేటెడ్ మ్యాప్లో కూడా వీటిని ప్రకటించారు. ఇండియా మనం వీటిని ఉత్తరాఖండ్లో చూపెట్టడం కూడా జరిగింది మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ 3 ప్రదేశాలపైన ఇంకా క్లారిటీ రాలేదని చెప్పొచ్చు. మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మనకి నేపాల్ వాళ్ళకి జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే ట్రీటీ ఆఫ్ సుగాలి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నేపాల్కి మధ్యలో బౌండరీ ఏందని చెప్పాను అక్కడ మనకి కాళీ రివర్ మార్క్డ్ యాజ్ నేపాల్ వెస్టర్న్ బౌండరీ విత్ ఇండియా, ఇదిలో గుర్తుపెట్టుకోండి కాళీ రివర్. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తుంటే కనుక చైనా, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలని చైనా వాళ్ళు తమ యొక్క మ్యాప్లో ప్రకటించుకున్నది చాలాసార్లు జరుగుతుంది. ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న వాళ్ళకి స్టేపుల్డ్ వీసాస్ ఇవ్వడం కూడా మనం చూసాం. ఒకసారి చూసినట్టయితే కనుక అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం ఈస్టర్న్ సెక్టార్ అంటాం. మనం ఇండియా చైనా బార్డర్ని మనం వెస్టర్న్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్ అనవచ్చు. వెస్టర్న్ సెక్టార్ అంటే ఆక్సాయ్ చైన్ దగ్గర ఉన్నది, సెంట్రల్ సెక్టార్ అంటే ఉత్తరాఖండ్ దగ్గర ఉన్నది, ఓకే. అలానే మనకి ఈ ఈస్టర్న్ సెక్టర్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నది. ఇక్కడ ఉండేదాన్ని మనకి మెక్మోహన్ లైన్ అని కూడా అంటాం. ఇండియా కంప్లీట్గా చైనా యొక్క క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసింది. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ యొక్క బార్డర్, అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అరుణాచల్ ప్రదేశ్కి చైనా బార్డర్ ఉంది, మనకి ఒకవైపున చైనా బార్డర్ ఉంది. అలానే మనకి భూటాన్ కూడా బార్డర్ ఉంది అరుణాచల్ ప్రదేశ్కి. దెన్ స్టేట్ చూస్తే కనుక ఇండియన్ స్టేట్ అయినటువంటి అస్సాం బార్డర్గా ఉంది, దాంతోపాటు మనకి నాగాల్యాండ్ కూడా బార్డర్గా ఉంది. అరుణాచల్ ప్రదేశ్కి మనకి 3 దేశాలు బార్డర్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు ఏమో మయన్మార్, ఒకవైపు ఏమో చైనా, ఇంకోవైపు వచ్చేసి భూటాన్, ఓకే, భూటాన్. సో ఇది మనకి ఈస్టర్న్ సెక్టర్. ఇక్కడ మనకి మెక్మోహన్ లైన్ ఉంది. మెక్మోహన్ లైన్ దగ్గర దీన్ని మనం సిమ్లా కాన్ఫరెన్స్ 1913 అండ్ 1914 మధ్యలో జరిగిన సిమ్లా కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని మనం ఈ లైన్ని బార్డర్గా డిక్లేర్ చేశారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిస్ప్యూటెడ్ సైడ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, ఇండియా చైనా మధ్యలో ఇందులో డిస్ప్యూట్ లేనిది ఏంది అని అడుగుతున్నారు, లేనిది ఏంటి. నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్. మరి రష్యా ఉక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్లీ ఇది మనకి లాస్ట్ ప్రిలిమ్స్లో అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. రష్యా ఉక్రెయిన్ ప్రాంతంలో మనకి ఈ యొక్క క్రిమియా అన్న ఉక్రెయిన్ ప్రాంతాన్ని రష్యా గతంలో ఆక్రమించింది. సీ ఆఫ్ ఎజోవ్ ఎక్కడుందంటే బ్లాక్ సీలో ఉంది. డొనెస్క్ అనేది ఉక్రెయిన్లో ఒక ప్రాంతం, లువాన్స్క్ ఒక ప్రాంతం, డొనెస్క్, లువాన్స్క్, కర్కీవ్ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. అలా రష్యాకు సంబంధించి ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ ఆక్రమించద్దని గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్స్ ఏంటంటే మిన్స్క్ అగ్రిమెంట్స్ అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ, ఇందులో ఏది కరెక్ట్ కాదు. ఉక్రెయిన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ యూరోప్ ఆఫ్టర్ రష్యా తర్వాత యూరోప్లో ఉక్రెయిన్ సెకండ్ అంటున్నాం. ఉక్రెయిన్ షేర్ బార్డర్ విత్ 5 నాటో స్టేట్, ఉక్రెయిన్ 5 నాటో యొక్క దేశాలతో బార్డర్ కలిగి ఉందంటున్నాం. ఇట్ హాస్ మేజర్ పోర్ట్స్ ఆన్ బ్లాక్ సీలో మేజర్ పోర్ట్స్ కలిగి ఉంది. ఉక్రెయిన్ ప్లేడ్ ఏ కీ రోల్ నాట్ ఓన్లీ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ బట్ ఆల్సో ఇన్ ద డిజల్యూషన్. యుఎస్ఆర్ ఏర్పడడంలో కాదు, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అవడంలో కూడా ఉక్రెయిన్ కీలకమైనటువంటి పాత్ర పోషించింది అంటున్నాం. ఇందులో ఏది రైటో మీరే చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసేసి మనకి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. రీసెంట్గా ఇరాన్ యొక్క ఎంబసీని ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు. ఎక్కడున్న ఎంబసీని? సిరియాలో ఉన్న ఎంబసీని అటాక్ చేశారనమాట, ఓకే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ చూడొచ్చు ఇరాన్కు ఉన్నటువంటి బార్డర్స్ ఏంటి ఇక్కడ మీరు చూస్తే తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇటువైపు చూస్తే ఇరాక్ అండ్ ఇక్కడ మీకు క్యాస్పియన్ సీని కూడా బార్డర్గా కలిగి ఉంది. కోర్స్ ఇక్కడ మీకు అజర్బైజాన్ అండ్ అర్మేనియా కూడా బార్డర్గా కలిగి ఉన్నాయి అనుకోండి ఇరాన్కి. మనకి ఇక్కడ ఇరాన్ ఇష్యూ కాదు కానీ ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లేసెస్ ఇన్ న్యూస్లో ఇరాన్ని కవర్ చేసాం, ఇది జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరాన్కి సంబంధించినటువంటి ఒక పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది, దాని పేరే ఈ యొక్క ఖడ్స్ ఫోర్స్. దీన్ని మనం ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటాం, IRCG, ఇరానియన్
రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్. వీళ్ళపైన ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి అసహనం ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు విపరీతంగా అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి. అండ్ వీళ్ళ 1979 ఇస్లామిక్ రెవల్యూషన్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీసేశారనమాట. 1917 అంటే బాగా గుర్తుపెట్టుకోండి. 1979లో అదే సంవత్సరంలో రష్యా ఆఫ్ఘనిస్తాన్ని కూడా ఇన్వైడ్ చేసింది, అంటే అటాక్ చేయడం జరిగింది. ఇంకోవైపు ఏమో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఇజ్రాయెల్ ప్రాబ్లం ఏందో చెప్పాను. వివిధ సందర్భాల్లో ఇజ్రాయెల్ పైన ఈ యొక్క పారామిలిటరీ గార్డ్స్ అనేవి దాడులు జరిపాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సౌత్ చైనా సీ, దక్షిణ చైనా సముద్రం. సౌత్ చైనా సీ రీసెంట్గా కాదు, చాలా సంవత్సరాలుగా సౌత్ చైనా సీ విషయంలో వివిధ దేశాల మధ్యలో డిస్ప్యూట్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా మళ్ళీ చైనా అండ్ ఫిలిప్పైన్స్ మధ్యలో డిస్ప్యూట్ వచ్చింది. ఇక్కడ మీకు సౌత్ చైనా సీలో ఏం చూడొచ్చు ప్రామినెంట్గా, మీరు ఇక్కడ ఈ యొక్క దోంగ్సా ఐలాండ్, అలానే స్కార్బరో షోల్, పార్సిల్ ఐలాండ్స్, స్పార్ట్లే ఐలాండ్స్. దాంతోపాటు ఇంకా మీకు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా చైనా క్లెయిమ్ చేస్తుంది అనమాట. దీనివల్ల 9 లైన్ అంటాం. ఏమంటాం? 9 లైన్. ఈ ప్రాంతం మొత్తం కూడా చైనా క్లెయిమ్ చేస్తుంది. దీన్ని మీకు ఇందాక 9 లైన్, పార్సిల్, స్పార్ట్లే, స్కార్బరో షోల్. ఈ స్కార్బరో షోల్కి సంబంధించి ఇప్పుడు చైనాకి దాంతోపాటు ఫిలిప్పైన్స్కి మధ్యలో వివాదాస్పదంగా ఉందన్నమాట. ఓకే, 9 లైన్ ఏ సముద్రానికి సంబంధించింది అని అడగొచ్చు. సౌత్ చైనా సీ. మరి సౌత్ చైనా సీ విషయంలో ఎందుకు పట్టుబడుతుంది చైనా? ఎందుకంటే ఇది మనకి మ్యారిటైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే సముద్రయాన పరంగా ట్రేడ్ విషయంలో సౌత్ చైనా సీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి. ఓకే, మన ఇండియా ఖచ్చితంగా కంప్లీట్గా ఫిలిప్పైన్స్కి సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ మనీలా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, అంటే ఫిలిప్పైన్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళినప్పటికీ కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫిలిప్పైన్స్ వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం ఇచ్చినప్పటికీ కూడా చైనా దాన్ని ఫాలో అవ్వట్లేదు. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సముద్రాల విషయంలో మనకు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒకే ఒక చట్టం ఏంటంటే, సో ఇంటర్నేషనల్ మనకి UNCL క్లాస్ ఉంటుందన్నమాట. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, UN క్లాస్ ఉంటుంది. స్కార్బరో షోల్ ఇది మనకి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిప్పైన్స్. యాక్చువల్గా చైనా వాళ్ళు అంటున్నారు కానీ ఇది ఫిలిప్పైన్స్ సంబంధించింది, ఎందుకంటే ఇది ఫిలిప్పైన్స్ వాళ్ళ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే మనకి 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ ఉండేదాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటుంటాం అనమాట. ఓకే, దీన్ని మనకి ది హేగ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వాళ్ళు కూడా ధృవీకరించారని మీకు ఇంతకుముందే చెప్పాను. అండ్ సౌత్ చైనా సీ, సౌత్ చైనా సీని ఏ దేశాలు బార్డర్గా కలిగి ఉన్నాయి? ఇక్కడ చైనా, తైవాన్, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై అండ్ వియత్నాంలో బార్డర్గా కలిగి ఉన్నాయి. చైనా మనకి ఈ సౌత్ చైనా సీ అనేది సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ రెండు కలిపితే మనకి చైనా సీ అనేది ఏర్పడుతుంది అనమాట. పార్సిల్ ఐలాండ్స్ అనేవి చైనా కంట్రోల్ చేస్తుంది. స్పార్ట్లే ఐలాండ్స్ అనేవి ఇది కూడా ఇప్పుడు మనకి సౌత్ చైనాలో ఉంది. వీటిని కూడా చైనా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది అనమాట, స్పార్ట్లీ ఐలాండ్స్. కాకపోతే ఇవి ఎక్కడున్నాయి చూస్తే కనుక మీరు ఫిలిప్పైన్స్కి దగ్గరగా అండ్ వియత్నాంకి దగ్గరగా ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏ దేశాలు మనం ఆల్రెడీ సౌత్ చైనా సీని బార్డర్గా కలిగి ఉన్నాయో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ చూస్తే కనుక డిస్ప్యూట్, చైనా సౌత్ చైనా సీ ప్రాంతంలో తాను క్లెయిమ్ చేస్తున్నటువంటి ప్రాంతాన్ని ఏమన్నాం మనం? 9 లైన్ అన్నాం. 9 లైన్. స్కార్బరో షోల్ ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? ఫిలిప్పైన్స్, చైనా మధ్యలో వివాదంగా ఉంది. స్పాట్లీ అనేది ఎవరి మధ్యలో వివాదంగా ఉంది? తైవాన్, వియత్నాం, చైనా, ఫిలిప్పైన్స్, మలేషియా వీళ్ళందరి మధ్యలో వివాదాస్పదంగా ఉంది. పార్సిల్ ఐలాండ్స్ ఎవరి మధ్యలో ఉంది? చైనాకి, వియత్నాంకి, తైవాన్కి మధ్యలో వివాదాస్పదంగా ఉంది. ఇలా ఉన్నాయన్నమాట మనకి. నెక్స్ట్ ఖతార్. మన భారతీయులు కొంతమంది ఖతార్లో ఉరిశిక్ష పడడం జరిగింది. దాని తర్వాత దాన్ని తగ్గించారనమాట. ఈ సందర్భంలో ఒకసారి ఖతార్ చూసినట్టయితే కనుక ఖతార్ చూడొచ్చు మీరు, పర్షియన్ గల్ఫ్లో ఉంది. దీన్ని మనం కొద్దిగా జూమ్ అవుట్ మ్యాప్లో చూస్తే కనుక ఇది చూడొచ్చు. ఇదంతా కూడా మనకి పర్షియన్ గల్ఫ్. ఇదంతా పర్షియన్ గల్ఫ్. ఇటువైపు ఏమో మనకి ఇరాన్ ఉంది, ఇటువైపు వచ్చేసి మనకి సౌదీ అరేబియా ఉంది. ఇదంతా కూడా మనకి పర్షియన్ గల్ఫ్. ఓకే, ఇప్పుడు మన ఖతార్ ఎక్కడ ఉంది? మనకి ఖతార్ వచ్చేసి మనకి పర్షియన్ గల్ఫ్లో ఉంది. ఓకే, ఖతార్ క్యాపిటల్ వచ్చేసి దోహా. మనకి ఈసారి లాస్ట్ టైం మనకి ఫీఫా వరల్డ్ కప్ ఖతార్లోనే జరిగింది. మన నెక్స్ట్ ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది? ఓకే, నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందో ఆన్సర్ మీరే చేయాలి. ఖతార్ రిలీజ్డ్ 8 ఇండియన్ నేవీ ఆఫీసర్స్. ఎవరైతే కనుక గూఢచర్య నేపథ్యంలో వాళ్ళకి డెత్ పెనాల్టీ ఎదుర్కొంటున్నారో వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది ఇండియా రిక్వెస్ట్ చేసిన తర్వాత. ఇండియా ఖతార్ రిలేషన్స్, ఇండియా ఖతార్ మధ్యలో నేవీ ఎక్సర్సైజ్ ఏంది మనకి? జైర్ అల్ బహర్. ఇది మనకి ఇండియాకి ఖతార్ మధ్యలో ఉన్నటువంటి నేవీ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే ఈ దేశాలన్నీ కూడా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిలే. అంటే ఈ గల్ఫ్, ఇది సౌదీ అరేబియన్ గల్ఫ్ ఏదైతే ఉందో ఆ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు కువైట్, ఓకే, ఖతార్ చూడొచ్చు. ఓకే,
ఖతార్ 1, కువైట్ 1, ఖతార్ 2, బహ్రెయిన్ 3, యుఏఈ 4, ఒమన్ 5, సౌదీ అరేబియా 6. ఇవన్నీ కూడా మనకి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ కంట్రీస్. ఓకే, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఎప్పుడు ఏర్పడింది? మనకి 1981లో ఏర్పడింది. ఇది మనకి ఎకనామిక్, సెక్యూరిటీ అండ్ సోషల్ కోఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6 మెంబర్ కంట్రీస్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంబర్ కంట్రీ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? ఇందులో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ కంట్రీ కానిది ఏంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే ట్రై చేయండి. నెక్స్ట్, హౌతీస్. లాస్ట్ 1 ఇయర్లో రెడ్ సీ అనేది విపరీతంగా న్యూస్లో ఉంది, అవునా కదా? మనం ఒకసారి ఈ రెడ్ సీ ఈ యొక్క రెడ్ సీ గురించి ఈ యొక్క ఏ దేశాలు ఉన్నాయో మనం మళ్ళీ క్విక్గా మ్యాప్ చేద్దాం. రెడ్ సీని బార్డర్గా కలిగి ఉన్నది ఇక్కడ మనకి సౌదీ అరేబియా, యెమెన్, అలానే మీకు ఇక్కడ సోమాలియా 3, జిబౌటి 4, ఎరిత్రియా 5, సూడాన్ 6, ఈజిప్ట్ 7. ఈ దేశాలన్నీ కూడా మనకి రెడ్ సీని బౌండరీగా కలిగి ఉన్నాయి. అండ్ రెడ్ సీ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ అడెన్ ఉంది. గల్ఫ్ ఆఫ్ అడెన్ అండ్ రెడ్ సీ. ఓకే, ఇది కలిసేది మనకి బాబెల్ మందిబ్ స్టేట్ అని ఉంటుంది. బాబెల్ మందిబ్ స్టేట్ ద్వారా కలుస్తుంటుంది. గల్ఫ్ ఆఫ్ అడెన్ ఏ సముద్రానికి సంబంధించింది? అరేబియన్ సీ. ఎప్పుడైతే సముద్రము ఏదైనా ఒక ప్రాంతంలోకి చొచ్చుకొని వెళ్ళి 3 వైపుల ల్యాండ్ ఉంటే కనుక అప్పుడు దాన్ని మనం ఏమంటాం? గల్ఫ్ అంటాం. రెడ్ సీ మళ్ళీ మెడిటరేనియన్ సీ కలుస్తుంది. దేని ద్వారా? సూయజ్ కెనాల్ ద్వారా కలుస్తుంది. మీకు ఐడియా ఉంటే సూయజ్ కెనాల్ తవ్వినప్పుడు మనకు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కానీ వైస్రాయ్ కానీ ఎవరో ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. గవర్నర్ జనరల్ వైస్రాయ్ ఆన్సర్ ఎవరో ట్రై చేయండి, చెప్పడానికి ట్రై చేయండి. హౌతీ రెబల్ వీళ్ళు యెమెన్కి సంబంధించిన వాళ్ళు, యెమెన్. ఓకే, ఇక్కడ మనకి యెమెన్ ఉంది. ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఈ ప్రాంతంలో వీళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్ళు కొన్ని షిప్స్ను కూడా వీళ్ళు హైజాక్ చేయడానికి ట్రై చేయడం జరిగిందనమాట, హౌతీస్. ఓకే, దే ఆర్ సపోర్టెడ్ బై ఇరాన్. నెక్స్ట్, యెమెన్ చూడొచ్చు మీరు. యెమెన్కి బార్డర్గా ఉన్నటువంటి దేశం సౌదీ అరేబియా 1, ఒమన్ 1. యెమెన్ వెస్ట్ ఏషియాలో ఉంది. సౌదీ అరేబియా, ఒమన్. క్యాపిటల్ వచ్చేసి సనా. మనకి సముద్ర మార్గం ద్వారా అంటే రెడ్ సీకి అవతల వైపు జిబౌటి, ఎరిత్రియా, సోమాలియా ఇవి ఉన్నాయి మనకి. బాబెల్ మందిబ్ అనుకున్నాం కదా మనం ఇందాక. బాబెల్ మందిబ్ దేన్ని కలుపుతుందని చెప్పానే మీకు? ఆఫ్రికా అండ్ అరేబియా పెనిన్సులాని విడదీస్తుంది. అలానే రెడ్ సీని దాంతోపాటు ఈ యొక్క అరేబియన్ సీని కలుపుతుంది బాబెల్ మందిబ్. దీన్ని మనం గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా అంటాం. ఏమంటాం స్టూడెంట్స్? దీన్ని మనం గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా అంటాం. గేట్ ఆఫ్ టియర్స్. ఓకే, ద హెజ్బుల్లా ఆర్ మెంబర్స్ ఆఫ్ రెబల్ గ్రూప్ ఆపరేటింగ్ ఇన్ విచ్ కంట్రీ? హెజ్బుల్లా గ్రూప్ అనేది ఏ కంట్రీకి సంబంధించినటువంటి గ్రూప్ మీరే చెప్పాలి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఇవి ప్రధానంగా కన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ ఇన్ న్యూస్, అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు అనవో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 12కి సంబంధించినటువంటి వీడియో. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్లో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.